మనం మీడియా సోదరులందరూ కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు. ఈరోజు శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవ తేదీలు ప్రకటన నిమిత్తం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు 2019లోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు. జీవో నిర్దేశం నెంబర్ 108 ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు. అందు ప్రకారంగా ప్రభుత్వం వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటి వరకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల 20వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. తర్వాత పూర్ణాహుతి 30/10/2024 తేదీతో ముగుస్తాయి. ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 29/2024 తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద. ఈ పందిరాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే 21 రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు 10/10/2024 తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు. ఆ తర్వాత కలశజ్యోతి 27/10న స్టార్ట్ అవుతుంది. తర్వాత మన అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేళ్ల మహోత్సవం 14/10/2024 సోమవారం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఈ సిరిమాను సిరిమానోత్సవం 15/10/2024 తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం 22/10/2024 తెప్పోత్సవం, అదేవిధంగా 29/10/2024 అమ్మవారి ఉయ్యాల కంబాలోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 30/10/2024 తేదీన మన అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. గుర్తించడం వల్ల ఈ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాల సందర్భంగా మా దేవస్థాన చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి, అదేవిధంగా స్థానిక విజయనగరం శాసనసభ్యులైనటువంటి శ్రీమతి అతిథి గజపతి రాజు గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ఈ పండుగ తేదీలను తెలుపుతూ లేఖలు సమర్పించడం జరిగింది. ఆ తదనంతరం ఈ జాతర ఉత్సవంలో అన్ని ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం శ్రీయుత కలెక్టర్ గారి అధ్యక్షతన గౌరవ ప్రజాప్రతినిధులతోనూ అలాగే జిల్లా అధికారులతోనూ ప్రత్యేక సమావేశం త్వరలో నిర్ణయించి ఆ సమావేశం ద్వారా అన్ని శాఖల సమన్వయంతో ఈ సిరిమానోత్సవాలు అతివైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతుంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు 2024 అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి ముందుగా తెలియజేసి, తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పోసుపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి, తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బిఆర్ అంబేద్కర్ వారికి కూడా ఐఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవతి ప్రకారంగానే జరుగుతుంది. అలాగే ముందుగా మనం దీక్షాధారణ పందిర్ రాట్లేయడం కూడా జరుగుతుంది. అదే 20/10/2024 ఉదయం 8 గంటలకి గణపతి పూజతో మొదలై తర్వాత ముందుగా నాకు మాలాధారణ వేసి మా వేద పండితులు, తర్వాత మిగతా భక్తులతోటి దీక్షాధారణలు వేయడం జరుగుతుంది. చదురుగుడి దగ్గర 9:30 నిమిషాలకి 9:30 నిమిషాలకి పందిర్ రాట వేయడం,
తర్వాత 11 గంటలకి వనంగూడులో పందిరి రాటు వేయడం జరుగుతుంది. ఆ రోజు నుండే 20/10/2020 నుండే అంటే జరగడం జరుగుతుంది. కాబట్టి సుమారుగా ఆ తర్వాత వచ్చే సినిమాను అనేది తర్వాత మేము తెలియజేస్తాం. అలాగే 14/10/2024 అత్యంత ప్రాముఖ్యమైనది తొలేరు ఉత్సవం, అది అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 15/10/2024 తారీఖున సినిమానోత్సవం అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా లక్షలాది మంది వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మా ఈవో గారు ఆధ్వర్యంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా ప్రజాప్రతినిధులతో సహా సహకారాలతో ఇది జరుగుతుంది. అలాగే 22/10/2024 తారీఖున ఉయ్యాల కంబాల కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 29/10/2024 మంగళవారం నాడు ఉయ్యాల కంబాల ఉత్సవం, 30/10/2024 తారీఖున చెండు హోమం పూర్ణావతితో కూడా ఆ రోజుతోటి ఈ జాతర ఉత్సవాలన్నీ కూడా ముగింపు కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఈ అన్ని జాతర ఉత్సవంలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం నుండి జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాల్లో అష్టవిషయాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై పైడి మాంబ, జై జై పైడి మాంబ.